ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. సమయాన్ని మన దృష్టిలో ఉంచుకొని మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోహాను సువార్త 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనం నుంచి గమనించుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనం నుంచి గమనించుదాం. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేనును మిమ్మను అలాగూ ప్రేమించుతుని. నా ప్రేమయందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలననుడే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించుచున్న వాటిని చేసినట్లా మీరు నా స్నేహితులై ఉందురు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలలో చూడి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, మరొక మరణి సన్నిధిలో మేమందరం వచ్చి ఉండగా మా యొక్క జ్ఞానమును, మా తెలివిని, మా గర్వమును, మా మత్సరమును అన్నిటిని తొలగింపజేసుకుంటున్నాం ప్రభా. దీనత్వంతో నీ సన్నిధిలో మేము వచ్చి ఉండగా దయచేసి ఒకసారి మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి ప్రభువా. ఈ ప్రభురాత్రి భోజనంలోనికి మేము ముందు కొనసాగబోచుండగా ఇక్కడున్న వారిలో ఏ ఒక్కరు కూడా అయోగ్యముగా చెయ్యి వేయకుండా ఉండలాగున కేవలం ఆశీర్వాదాలు మాత్రమే పొందుకునేలాగున సహాయం దయచేయండి. మీరు క్షమించండి, బలపరచండి, స్థిరపరచండి. నన్ను మీ ఆధీనంలో ఉంచుకుని వాక్శక్తి చేత ప్రభువా నీ ప్రేమైన పిల్లలతో నా గుండా మీరే మాట్లాడమని, నన్ను కేవలం ఒక సాధకంగా మాత్రమే వాడుకోనమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చో. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇక్కడ గమనించండి, ప్రభు యోహాను సువార్తలో ఆయన మాట్లాడుతూ ఆయన అంటాడు, నా యందు మీరు నిలిచి ఉంటేనే మీరు బహుగా ఫలించగలుగుతారు. మీరు నా యందు నిలిచి ఉండాలంటే నా ఆజ్ఞలు పాటించాలి. మీ అందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అంటూ ఆయన ఒక రిఫరెన్స్ రూపంలో ఒక మాట మాట్లాడతాడు. నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో తెలుసా? నా తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో అలాంటి ప్రేమతోనే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. ఇప్పుడు యేసు ప్రభువారు మన పట్ల కలిగి ఉన్నటువంటి తన ప్రేమను వ్యక్తపరచడంలో తండ్రి యొక్క ప్రేమను ఆయన ఒక కొలమానముగా, ఒక రిఫరెన్స్గా తీసుకుంటున్నాడు. ఆయన ఎప్పుడైనా సరే మనము వాడుక భాషలో మాట్లాడుతున్నప్పుడు దానిలో ఏది అత్యంత ఉన్నతమైన స్థానంలో ఉంటుందో దానితో పోలుస్తాం. మనకు తెలిసినటువంటి జ్ఞాన ప్రకారంగా ఏనుగు కాస్త ఎక్కువ బలం అని మనకు తెలుసు కాబట్టి వీడికి ఏడుగంత బలం ఉందిరా అంటాం మనం. అంటే బలం కలిగిన జంతువులు అనేకములు, కానీ వాటిలో అత్యధికంగా బలం కలిగింది ఏనుగు కాబట్టి దాంతో పోల్చాం. ఒకవేళ నీ కళ్ళు పెద్దగా ఉన్నాయనుకో, వీరి కళ్ళు గుడ్ల గుబ కళ్ళలా ఉన్నాయంటారు. ఎందుకంటే పెద్ద కళ్ళు కలిగిన జంతువులు చాలా, కానీ మరీ అంత ఎబ్బెత్తుగా చూసేటువంటి పక్షి ఒకటే కాబట్టి దాంతో పోలుస్తారు. అంటే ఆ విషయంలో అదే ఉన్నతమైందని అర్థం. అట్లాగే ప్రభు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కానీ ఆ ప్రేమ ఎలాంటిదంటే తండ్రి నాకు చూపించిన అదే ప్రేమను మీ పట్ల చూపిస్తున్నా. దాంట్లో ఏ వ్యత్యాసము లేదు. ఆయన నన్ను అధికంగా ప్రేమించడము, నేను దాంట్లో నుంచి కొంత మీకు ఇవ్వడం కాదు. ఆయన నాకు ఏది ఇచ్చానో అదే నేను మీకు ఇస్తున్నాను అన్నాడు. ఈ కాల ప్రవక్త కూడా దేవుడు ఒక అద్భుతమైన మాట పలికింపజేశాడు. God poured himself into the Christ
నౌ ద క్రైస్ట్ ఈస్ పోరింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ద బ్రైడ్. ప్రభు తానే సంపూర్ణంగా క్రీస్తులో కుమ్మరింపజేసుకున్నాడు. ఇప్పుడు క్రీస్తు తాను సంపూర్ణంగా వధువులో కుమ్మరింపజేసుకుంటున్నాడు అన్నాడు ఆయన. సచ్ ఎ గ్రేట్ సెంటెన్స్. ఆ మాట ఎంతో ఆదరణను, ఎంతో ధన్యతను, ఘనతను చూపించే మాట అది. ప్రభువులో ఉన్నది క్రీస్తులోనికి పోస్తూ, క్రీస్తులో ఉన్నది మనలో కుమ్మరిస్తూ, మనలో సమస్తాన్ని బయటకు తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాడు ఆయన. అందుకే ఆ మాట అంటాడు చూడండి, 9వ వచనం, 15వ అధ్యాయం 9వ వచనం. తండ్రి ఎలాగున ప్రేమించనో ఒకసారి ఆలోచన చేయండి. తండ్రి ఆయనే, క్రీస్తు ఆయనే, కానీ రెండు కార్యాలుగా, వేరు కార్యాలుగా చూపించబడుతున్న వీటిలో తండ్రి క్రీస్తుని ఎలా ప్రేమించాడయ్యా? ఈ సమస్త సృష్టిలో ఉన్న వారందరిలో పునరుద్ధానములలో జ్యేష్ఠునిగా ప్రేమించాడు ఆయనని. ఎవ్వరికి కలగజేయాలని పుత్ర స్వీకరణని మొట్టమొదటిగా కలగజేసింది ఆయనకే. ఆయన మరణమైనప్పుడు కూడా ఆయన శరీరంను కుళ్ళు పట్టనివ్వకుండా, సమాధిలో ఉండనివ్వకుండా పైకి లేపినటువంటి ప్రేమ అది. అదే ప్రేమ నేడు నీ పట్ల, నా పట్ల చూపిస్తున్నాను అంటున్నాడు ఆయన. కొంచెం ముందుకు వచ్చాడు. నా ప్రేమ యందు నిలచి ఉండుడి. నేను అన్నాను, మీరు వెళ్తున్న ఈ తిన్నని మార్గం గుండానే వెళ్ళండి అని అన్నాను. అంటే దాని అర్థం ఏంటి? వేరే మార్గాలు కూడా తగిలే అవకాశం ఉందన్నట్టే. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి అన్నాడంటే నిలిచి ఉండకుండా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ దాట్, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ దాట్. ప్రభు యందు నిలిచి ఉండకుండా ఆ ప్రేమలో నుంచి తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఈ మాట ప్రస్తావించవలసి వస్తుంది. నా ప్రేమలో నిలిచి ఉండండి మీరు. ఇప్పుడు ప్రభు ప్రేమలో నిలిచి ఉండు అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ఏమో ఆయన ప్రేమలో నుంచి తప్పి ఏదో మనల్ని బయటకు లాగేసేవి కొన్ని ఉన్నాయి. బయటకి మనల్ని ఏమి లాగేస్తాయి? ప్రేమ మార్గంలో, ప్రభు ప్రేమలో నుంచి మనల్ని బయటకు లాగేసేవి ఏంటవి? అవి కూడా ప్రేమలే. అంతేనా అయ్యా? సాధారణంగా నీ పిల్లోడు నువ్వు బెండకాయ కూరేసి పెట్టినావు, నేను మా ఇంట్లో చికెన్ బిర్యానీ పెట్టి ఫోన్ చేశా, తిండిని ఆఖరి తిండిలో నుంచి తప్పింపజేసేది మరొక తిండే. అయ్యా అంతేనా? తిండిలో నుంచి నిన్ను లాగి వేసేది మరొక తిండి పెడితే అక్కడ తినకుండా ఉంటాడు. అట్లాగే ప్రభు ప్రేమలో నుంచి నిలపకుండా, ఆయన ప్రేమలో నిలిచి ఉండలేకుండా చేసేది కూడా ప్రేమలే. అందుకే ఇదివరకు నేను మీతో 7 రకాల ప్రేమల గురించి మాట్లాడా. దెర్ ఆర్ 7 టైప్స్ ఆఫ్ లవ్. చాలా ఉంటాయి. దాంట్లో మనకు లేఖనాల యొక్క మద్దతుతో మనకు అవసరమయ్యే రీతిలో చూసుకుంటే దెర్ ఆర్ 7 టైప్స్ ఆఫ్ లవ్. దాంట్లో మొట్టమొదటి ప్రేమ ఫిలౌషియా. ఏంటది? ఫిలౌషియా. రాసుకునే వాళ్ళు రాసుకోండి, మీరు జ్ఞాపకం ఉంచుకోలాగా, తప్పిపోకుండా రాసుకోండి. మొట్టమొదటి ప్రేమ ఫిలౌషియా. ఫిలౌషియా అంటే సొంత ప్రేమ, సెల్ఫ్ లవ్, తను తాను ప్రేమించుకోవడం. ఇప్పుడు ప్రభు యొక్క మార్గంలో నిలిచి ఉండుడి అన్నప్పుడు నా దేహమును నేను ఆహారం చేత, మందు చేత, విందు చేత, స్త్రీ సాంగత్యము చేత నా దేహాన్ని నేను పోషించుకోవాలన్న ప్రేమ నా పైన నాకు అధికమవుతున్నప్పుడు నేను ఖచ్చితంగా ప్రభు ప్రేమలోంచి జారిపోతా. అసలు బైబిల్లో సెల్ఫ్ లవ్ అంటూ ఉందా? వ్యక్తిగతమైనటువంటి తను తాను ప్రేమించుకునే విధానాలు ఉంటాయా? అబ్సల్యూట్గా ఉంటాయి. వీరు ప్రభువు కన్నా తమ యొక్క సుఖానుభవం అధికంగా ప్రేమించేవారు అని సెలవిచ్చింది బైబిల్. ఆమేన్. దేని సుఖానుభవములు? పక్కవాడి సుఖానుభవం కాదు, నీ సొంత దేహ సుఖానుభవములను.
అంతేకాకుండా ప్రభువు కూడా మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవడంలో చెప్పేటటువంటి ఆజ్ఞలో కూడా రిఫరెన్స్లో నిన్ను నువ్వు ప్రేమించుకోవడం గురించి ప్రస్తావించాడు అక్కడ. మీరు ఎలా ప్రేమించాలా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అంటే నీ పొరుగువాని ప్రేమలో ఎలాంటి ప్రేమ ఉండాలో చూపించబడాలి అంటే మొదటగా నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. కరెక్టేనా? సెల్ఫ్ లవ్. కానీ ఆ సెల్ఫ్ లవ్ని దేవుడు ఒక స్థాయికి వచ్చేసరికి పూర్తిగా కొట్టవతల పడేశాడు. ఒకడు చివరికి తన ప్రాణమును సహా ద్వేషించకుండా నాకు శిష్యుడు కాడు వాడు. అసలు కొంతమంది తమ దేహములకు నిద్ర అధికంగా ఇవ్వడానికి దేవుని మార్గం నుంచి తప్పిపోతారు. మరికొంతమంది తమ దేహములకు కీర్తిని ప్రఖ్యాతుల్ని తీసుకురావడం కోసంలో దేవుని ప్రేమలోంచి జారిపోతారు. మరికొంతమంది ఒక పూట భోజనం కోసము తమ దేహముల కోసము దేవుని మార్గంలో జారిపోతారు. ఉన్నారు అట్లాంటి వాళ్ళు. ఏషావు లాంటి వాళ్ళయ్యా. మిమ్మల్ని బైబిల్లో క్యారెక్టర్ చెప్పారు, మీ దాకా రాలే, ఇక రాను. ఎట్లాగ స్టార్టింగ్లో యాంటీబయాటిక్లు గట్టిగా పడినాయిగా. ప్రైజ్ అలాట్. అధికంగా యాంటీబయాటిక్లు ఇచ్చినా కూడా పేషెంట్ యొక్క లివర్ పాడైపోద్ది అంటారు. మళ్ళీ అసలు లివర్కి వచ్చిన ఖర్చు ఎందుకు అని. అంటే సొంత ప్రేమ, సెల్ఫ్ లవ్. వారు సుఖానుభవం అధికంగా ప్రేమించేటువంటి ప్రజలు. నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావో ప్రభువు నుంచి అంతకు దూరంగా జరిగిపోతావు. ఆయన ప్రేమను ఎన్నటికీ నిలిచి ఉండలేవు. పౌలు గారు అంటారు, నా ధర్మశాస్త్ర సంబంధమైన నా సహోదరుడు నిలబడడం కొరకు నేను తప్పిపోయినా పర్వాలేదు అన్నాడు ఆయన. నా మాట వింటున్నారా? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి తన సహోదరులు యూదులు, ఇశ్రాయేలులు మరలా దేవుళ్ళలోకి అంటుకట్టబడడం కొరకు, దేవుని గ్రహించడం కోసము నేను జారిపోయినా పర్వాలేదు అని తనను సైతము తనలో తను ప్రేమించుకోకుండా పూర్తి స్థాయి తన ప్రేమనంతని తన సహోదరుల పైన పెట్టాడు. ఆ మాట పలుకుట ఎంత అద్భుతమో చూడండి. నువ్వు అనగలుగుతావా? నేను చనిపోయినా పర్వాలే, నాకేమైనా పర్వాలే, నా సహోదరుడు బాగుంటే చాలు, నా సహోదరుడికి ఆత్మీయత బాగుపడితే చాలు. మనం అనగలుగుతున్నామా? అనలేకపోతున్నామంటే మనము ఈ ఫిలౌషియా అనే ప్రేమలో ఇరుక్కుబడిపోయినాము. మనల్ని మనమే ప్రేమించుకుంటున్నాం. మన పక్కన ఉన్నవాడు ఏమైనా పర్వాలేదు అనేటువంటి ఒక కోణం కూడా వెళ్ళిపోయినామయ్యా. నా మాట వింటున్నారా? ఇది ఫిలౌషియా అనే ప్రేమ. తర్వాత రెండవ రకమైన ప్రేమ ఏనది? లూడోస్. లూడోస్ అంటే ఆకర్షణీయమైన ప్రేమ. ఆకర్షణీయమైన ప్రేమ. ఒంటి మీద ఏదో ఒక గుడ్డ కప్పుకొని వస్తే పర్వాలే, కానీ చెమ్మకని కప్పుకొని రావాలా. ఆకర్షణీయం. ఎదుటి వాళ్ళు మనల్ని గురించి ఆలోచన చేయాలని కోరుకోవడం, ఎదుటి వాళ్ళు మన స్థితిగతుల్ని, మన అందాల్ని, మన యొక్క పేరు ప్రఖ్యాత ఖ్యాతిల్ని, మన ఘనతల్ని గుర్తించాలని ఆశపడ్డం. ఎదుటివారు మనల్ని ప్రేమించాలి అనుకొని చేసే ప్రతిది కూడా లూడోస్లో భాగమే. ఇది ఉంటుందా? ఉంటుందా? వచ్చి ఈ పాయింట్ మీదకి చొక్కా సెట్ అవ్వట్లేదేమో. ఆ పాయింట్కే ఇబ్బంది అనట్లేదు. అది ఆ పాయింట్ వద్దొద్దు అనలేగా. ఆ చొక్కా కూడా నేను రాను, ఆ పాయింట్ నాకు సరిగ్గా దానికి నాకు సెట్ అవుతుంది అన్నది చొక్కా. మనం అంటాం ఏమని, దీనికి సెట్ కావట్లేదండి. సెట్ కాదు, పాయింట్కి చొక్కా కాదు, నీకు ప్రజలకి. కరెక్టేనా? ఎందుకో ఈ హెయిర్ బ్యాండ్ కొంచెం శారీకి సూట్ అయితే బాగుండు. ఈ చెప్పులు డ్రెస్సుకు సూట్ అయితే బాగుండు. నాకెందుకో స్త్రీలు చీర కట్టుకునే స్త్రీలు చెప్పుల గురించి ఎక్కువ ఆలోచన చేస్తే నవ్వొస్తుంది నాకు. అది ఎట్టో మాకు కనబడదు. అయ్యా విచిత్రమైనటువంటి జనాంగము. నాకు ఇది వద్దు, నేను వేరే తీసుకుంటే ఎట్టా కట్టుకునేది చీరే, మాకు ఏం కనబడదు. అక్కడ కనీసము ఆ గోరు చివరి భాగం కూడా కనబడదు, చెప్పే కనబడదు. మాకు ఎందుకు నువ్వు చెప్పేసుకుంటే వెళ్ళాము? నువ్వు వేసుకొని రాకపోయినా చెప్తా, మాకు సంబంధం లే. అయినా సరే దాంట్లో మ్యాచింగ్ చెప్పే చూస్తాం మేము. అండ్ ఫ్లస్ట్రేషియస్ లవ్, ఆకర్షణీయమైన లవ్, ఆకర్షించాల. ఆది కాండంలో కూడా ఏదో ఆకర్షణీయమైన ఒకటి ఉంది. అవ్వను దగ్గరగా తీసుకోవడం కోసము అది ఆకర్షణీయంగా తను కనపరుచుకుంది. చూపు నాకు అందంగా కనబడింది అది. అందుకే
వీలైనంత మట్టుకు మీ మొహాలు ఇట్లా పెట్టుకొని తిరగండి. అంటే కొద్దిగా యాంటీబయాటిక్ వేసే కదా, తప్పలేదు. ఇక మీరు నవ్వండి, ఒక 2 నవ్వులు ఎక్స్క్రేయండి. అందంగా కనబడి ఎందుకు వచ్చింది తలకే నొప్పి? దేవుడిచ్చిన అందాన్ని ఎవడేం చేయలేడు, కానీ దేవుడిచ్చిన దానికంటే, అందుకే అంటాడు సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు అంటాడు ఆయన బైబిల్లోని మాట. దేవుడు మనల్ని సుందరంగా చేశాడుగా, దానికి ఇంకా ఏ అందాన్ని జోడించాల్సిన అవసరం లే. ఆరోగ్యం కోసం పాటుపడు, అంతేగాని అందంగా కనబడడం కోసం చేయబాక. నువ్వు మాకు తెలియదు అనుకుని మెల్లగా ఏదో ఫేర్ అండ్ లవ్లీ పూసుకొని వస్తున్నావు. మాకు తెలుస్తుంది ఆ పొర, మాకు కనబడుతుంది ఆ పొర, మరీ తెల్లగా చుక్కలు కారుతున్నాయి, మాకు తెలుస్తుంది. రెండోది మాది ఎక్స్రే కళ్ళు, పాస్టర్ కళ్ళు, ఎక్స్రే కళ్ళు. ఎక్కడ మేకప్ ఉందా, ఎక్కడ ఐబ్రోస్ కట్ అయినాయా, ఎక్కడ హెయిర్ కట్ అయిందా, ఎక్కడ చూసినా ఎక్కడ ఏ వస్తారని, ఎక్కడ వాక్య విరుద్ధంగా ఉందనే చూస్తాడు ఆయన. తెలిసిపోద్ది మనకు ఆ విషయం. ఫ్లస్ట్రేషియస్ లవ్. ఈ లవ్ దేవుడి ప్రేమలో నుంచి మిమ్మల్ని నిలవకుండా పక్కన జారిపడేస్తుంది. మిమ్మల్ని నిలపలేదు, ఎందుకంటే లోకమును కానీ లోకంలో ఉన్న వాటిని ప్రేమించినప్పుడు వానిలో తండ్రి ప్రేమ ఉండదు. యూ షుడ్ నాట్ లవ్ ద వరల్డ్, యూ షుడ్ నాట్ లెట్ ద వరల్డ్ టు లవ్ యూ. నువ్వు ప్రపంచాన్ని ప్రేమించకు, ప్రపంచం నిన్ను ప్రేమించినట్టు కూడా చేసుకోకు. ఏది ఆకర్షణీయమైన ప్రేమలో. ప్రపంచం వికరించడాన్ని ప్రేమించకుండా చేసుకోవద్దనని ప్రార్థన అని చెప్పి అందరినీ కొట్టుకుంటూ పోయావు. ప్రేమించుడు కాదు, ఫస్ట్ కొడతారు తిరిగి నేను వాళ్ళు. అట్లా ఫ్లస్ట్రేషియస్ లవ్లో, ఈ లుడోస్ అనే లవ్లో నేను ఎవరు చూడకుండా చూసుకో, జాగ్రత్త పడు. దేవుని ప్రవక్త అంటాడు, ఎందుకంటే ఈ మాట కొంచెం బలమైనది కాబట్టి ఆయన మీద దోషేయాలి. బలమైన మాటని ప్రవక్త మీద దోషేయాలి. ఏమని? ఒకవేళ స్త్రీ అని పురుషుడని ఏ భేదం లేదయ్యా, మీరు ఫ్లస్ట్రేషియస్ లవ్లో అలాంటి అలంకరణ కలిగి ఉండి సాటి విశ్వాసి నిన్ను కనుక మోహపు చూపుతో చూచుటలో నీ పాత్ర, నీ భాగస్వామ్యం ఉంటే నువ్వు కూడా ఆ దుష్టక్రియల్లో, ఆ పాపంలో పాలిభాగస్తుడివే. ఒక పురుషుడు అలాంటి ఫ్లస్ట్రేషన్స్ చూపులో చూడడానికి గల స్త్రీ కారణమైతే ఆ స్త్రీ కూడా పాపాత్మురాలే. పురుషుడు అలాగనుంటే పురుషుడు అందుకే ఓ కోసింత పొట్టలు పెంచండి, ఓళ్ళు చూడరు ఇక. ప్రైజ్ ది లార్డ్. అంతేనా కాదయ్యా? కూసింత పొట్టలు పెంచారు, నేను నోడు పట్టించుకోడు, ఈడు అనుకుంటారా నాయన అని పక్కన పడేస్తారు నేను. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త చెప్పిన మాట ఆయన అంటాడు, ఆకర్షణీయంగా మనం కనబడి ఎదుటివాడు మనల్ని ఆకర్షణీయంగా చూపించుకునేలాగా చేసిన దానిలో మన తప్పిదం కూడా ఉంటుంది అంటాడు ఆయన. జాగ్రత్త పడాలి. రెండో ప్రేమ లూడోస్. మూడోది ఎరోస్. దీని గురించి మనం పెద్దగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, అందరికి తెలిసిందే. ఎరోస్ అంటే శరీర సంబంధమైనటువంటి శరీర కలయికల గుండా జరిగే ప్రేమ. ఇది కేవలం దేవుడి చేత ఆయన నామంలో జతపరచబడిన వారి మధ్యలో జరిగితేనే అది పరిశుద్ధమైనటువంటిది, నిష్కలంకమైనటువంటిది. అంతకు మించి అవుట్ ఆఫ్ దట్ బౌండరీస్ నిషిద్ధమైనటువంటిది, పాపపూరితమైనటువంటిది. ఈ ప్రేమలో ఒకప్పుడు కలయిక జరిగే తప్పుగా అనుకునేది. సమస్య ఏంది? ఎగ్జామ్ స్ట్రిక్ట్ చేశాడు దేవుడు. ఇప్పుడు ఈ ఎరోసు ఇప్పుడు కలయికతో సంబంధం లే, చూపుతో కూడా సంబంధం లేదు బ్రదర్. అంతరంగంలో తలంపుతోనే. అంతరంగంలో తలంపులు కూడా ఆపాలంటే ఎట్లాగయ్యా? ఇంటి ముందు కుక్కరే ఆపలేకపోతున్నామే. అంతరంగంలో ఎరోస్, శరీర సంబంధమైన కలయికను గురించి ఒక తలంపు వచ్చినా సరే ఎరోస్ అనే ప్రేమను లాగబడినట్లు నువ్వేమవుతున్నావు తెలుసా? దేవుని ప్రేమల నుంచి పక్కకి తప్పిపోతున్నావు. ఆయన ప్రేమలో నిలిచి ఉండలేవు. ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి అంటే ఈ ఏ ప్రేమలతో మనం పక్కకి జారిపోకుండా చూసుకోవాలా? ఇవన్నీ ప్రేమలకి మీకు విషయం చెప్పనా? ఈ 7 ప్రేమల్లో ఒకటే అగాపే, దైవికమైన ప్రేమ. మిగిలిన 6 ప్రేమలు మనం అస్సలు కలిగి ఉండకూడదు. అంతేనా? ఖచ్చితంగా కలిగి ఉండాలా. నువ్వు కలిగి ఉండకపోతే ఎరోస్ అనేది ప్రేమ లేకపోతే భార్య భర్తల సంబంధం మీకు వ్యర్థమేగా. ఎస్ ఆర్ నో? ఫ్లస్ట్రేషియస్ లవ్,
భార్య భర్త మధ్యలో ఉండకపోతే ఇంకేం ప్రేమ అది? ఎస్ ఆర్ నో? ఆకర్షణీయ. ఇప్పుడు ఒక భార్య భర్తకు భార్యకి ఒకరినొకరు ఆకర్షితంగా కనబడుకోవాలా, అంతేనా? చూపిస్తా, కొటేషన్ చదివిపిస్తా. అక్కడ చాలామంది పురుషుల పని చెప్తా. తర్వాత మొట్టమొదటి ప్రేమ ఫిలౌషియా, సెల్ఫ్ లవ్ ఉండాలిగా. నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలన్న ప్రేమ నా పైన నాకు లేకపోతే ఎట్టాగా? ఎస్ ఆర్ నో? అంటే ఈ 6 ప్రేమలు ప్రాముఖ్యమే, కానీ వీటికి షరతులు, హద్దులు ఉన్నాయి. నువ్వు ఆ షరతులు, హద్దులు, బౌండరీస్ దాటగానే తండ్రి ప్రేమను నిలిచి ఉండలేవు. నా మాట వింటున్నారా? ఇప్పుడు ఎరోస్ అనే ప్రేమ ఉన్నది. విత్ ఇన్ ద బౌండరీస్, దేవుని నామంలో జతపరచబడిన వారి మధ్యలో ఇది పరిశుద్ధమైనది. కానీ దాన్ని కూడా దేవుడు ఇంకో బౌండరీ పెట్టినాడు. ఏమని? మీ ప్రార్థనలకు సావకాశం కలుగునట్లే ఇద్దరు ఉభయల సమ్మతం చొప్పున వేరుగా ఉండండి అన్నాడా? ఈ ఎరోస్ ఉండాల్సిందే, కానీ అది కూడా దేవుని ప్రేమలో నిలిచి ఉన్నట్లుగానే దాన్ని నియంత్రణలో పెట్టాలి. ఈ 6 ప్రేమలు ఉండాల్సిందే, లేకుండా ఎట్ట కుదురుద్ది? లేకుండా జారిపోతాంగా. కానీ ఈ 6 కూడా నియంత్రణలో, వాక్య పరిధిలోనే ఉండాలి. ఈ ఎరోస్ కూడా అంతే. నామంలో జతపరచబడిన వారు ఎరోస్ ప్రేమను కలిగి ఉండవచ్చు, ఎనడి కూడా తప్పుగా ఎంచబడదు అది. కానీ ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ ద బౌండరీస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం యొక్క హద్దులు దాన్ని ముందుకు పోయినప్పుడే దేవుడు దాన్ని తప్పుగాను, పాపముగాను పరిగణించి ఆయన ప్రేమలో నుంచి నిన్ను పక్కన పడేస్తూ ఉంది. అది ఆ విషయంలో జాగ్రత్త. మరొక ప్రేమ ఫిలియో, మనందరికి తెలిసిందే. వాట్ ఈస్ ఫిలియో? స్నేహ సంబంధమైనది. ఇక్కడే మన చదివిన లేఖనంలో అంటాడు ఏమని? మీరు నేను చెప్పిన ప్రతి మాట విన్నారనుకోండి, మీరు ఇకపై నా స్నేహితులు అవుతారు. నేను చేయబోనది అబ్రహాములకు తెలియకుండా దాచదనా? నా స్నేహితుడైన అబ్రహాముగా. ఎసరు తన స్నేహితుడి కంటే, తన స్నేహితుడి కోసం ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమగా ఎవడూ లేడు. నీకోసం నాకోసం ప్రేమ పెట్టి తన ప్రాణాన్ని పెట్టే స్నేహితుడైనా, అంతేనా? కానీ ఏం జరుగుతుందో చెప్పనా? ఈ స్నేహబంధమైనటువంటి ఈ ప్రేమ కోసం ప్రభువుని పక్కన పెడతారు. దోస్తుగల సహవాసాలు ఉంటాయి చూడుర్రి. ఈ ఫిలౌషియా ప్రేమలో ఉన్నటువంటి దోస్తుగల సహవాసాల కోసం మందిరాలు పక్కన పెడతాము, ప్రార్థనలు పక్కన పెడతాము. దేనికోసము? దోస్తుగారి పట్ల ప్రేమ చూపించాలి. ఆ ఫిలౌషియా కోసము అగాపని ఎగరగొట్టేశాం. అగాప అటుకెక్కేసింది. కరెక్టేనా? ఎక్కడ దోస్తుగాడు ఫీల్ అవుతాడేమో, ఎక్కడ ఈ ఫిలియో ప్రేమకు దెబ్బ కలుగుతుందో, దాడి కలుగుతుందేమోనని చాలామంది అదే చేస్తారు. వాడు వస్తాడు, అరే నువ్వు తాగకపోతే నేను తాగను మామ అంటాడు. ఏంటది? నువ్వు తాగకపోతే నేను తాగమమ్మ. ఆ టైంలో వాడు చూపించే మన కన్నతలు కూడా చూపించదు. నువ్వు ముట్టమమ్మ అంటాడు అడిగా. ఓరు నీ ఫిలోషియా, నీ ఫిలియో. దానికోసం నువ్వు అగాపే ప్రేమను అటకెక్కిచ్చేసావుగా. నువ్వు తినకపోతే నేను తిన, నువ్వు రాకపోతే నేను రాను, నువ్వు ఎక్కడుంటే అక్కడనే నేను, నువ్వు ఎక్కడుంటే అక్కడనే అంటాడు. ఒక కుక్క వెనకబడితే చాలు పారిపోతాడు. ప్రేమలు, ఈ ఫిలియో ప్రేమలు అట్లాంటివి, స్నేహ సంబంధమైన ప్రేమ. అది బౌండరీస్లో ఉండాలా. ఆ ఫిలియో కూడా ఎలాంటిది? దుష్ట సాంగత్యములతో ఈ ఫిలియో ఉండకూడదు. ఈ బోధ కాకుండా ఇంకో బోధ తెచ్చువానితో ఫిలియో ఉండదు. ఎందుకంటే బైబిల్లో ఉన్న మాటలు చెప్పాలి మొదటిగా కదా. అలాంటి వారితో ఫిలియో ఉండకూడదు. ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు అగాపే ప్రేమ ఎగిరిపోయింది. వాక్యం పట్ల ఆసక్తి తగ్గిపోద్ది, దేవుడి పట్ల మక్కువ తగ్గిపోద్ది. మందిరము కానీ, ప్రభువు కానీ, ప్రభువు పని కానీ ఏది మన కంటికి ఆనదిగా జారిపోతాం. జాగ్రత్త. తర్వాత మరొక ప్రేమ ప్రాగ్మా. ప్రాగ్మా అంటే ఇది నాకు అర్థం కాలే, నా అలాగే మాట్లాడుతున్న అర్థం కాకుండా మళ్ళీ చెప్పండి. లాంగ్ లాస్టింగ్ లవ్. ఇక్కడ మాట్లాడుకోవడాలు ఉండవు, పెద్దగా మాట్లాడుకోలేముండవు వీడ ఈ ప్రాగ్మా అనే ప్రేమలో. ఇక్కడ ఎరోస్ అనేదానికి స్థానం లేదు, దేనికి అవకాశం లే, కానీ కలిసే ఉంటారు. ఇద్దరు పండు ముసలను చూడండి, దంపతులను.
వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళండి, వాళ్ళు మాట్లాడుకుంటే నీకు ఎప్పుడు కనబడదు, ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు. కానీ దే లవ్ ఈచ్ అదర్, దే లాంగ్ ఫర్ ఈచ్ అదర్, దే ఆర్ వెల్ విషర్ ఆఫ్ ఈచ్ అదర్. అంతేనా? కానీ దీనికి అధికమైన ప్రాధాన్యత ఇచ్చి కొంతమంది ఏం చేస్తారు, నేను ఈ వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నా, దేవుడి కంటే అధికంగా. గాడ్ బ్లెస్ యు, నువ్వు ఆ వ్యక్తిని సంపాదించుకుంటావు కానీ దేవుని ప్రేమను కోల్పోతావు. సాధారణంగా ఈ ప్రేమకి ఎక్కువగా జారిపడలు తక్కువ. ఎందుకంటే అది సాధారణంగా మన ముసలి దాకా బతికేటట్టు లేదు ఇవాళ రేపు. అయ్యా, ఈ ప్రేమని చూసేంత వరకు కూడా మనం బ్రతికేటట్టుగా లేము. ప్రైజ్ ది లార్డ్. నేను మీకు ఆమె అనిపించి నేర్పిస్తా చూడు ఇప్పుడు. నెక్స్ట్ స్టోర్గే ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. స్టోర్గే ప్రేమ అంటే ఎట్లా ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్. స్టోర్గే ప్రేమ అంటే అన్కండిషనల్ ఫ్యామిలీ లవ్. అన్కండిషనల్ ఫ్యామిలీ లవ్, కుటుంబ ప్రేమనే స్టోర్గే అంటారు. ఇక్కడ చచ్చిపోతే దేవుడి ప్రేమ అత్యధికంగా, భయంకరంగా. నేను దేవుణ్ణి నమ్మాను బ్రదర్, కానీ దేవుళ్ళలోకి వస్తానంటే మా అమ్మ నాన్న ఇంట్లోంచి బయటకి గెంటేస్తా అన్నారు. వాళ్ళ కోసం నేను దేవుణ్ణి నమ్మడం మానేశా. మా కుటుంబాలు ముక్కలు చెక్కలు అయిపోతున్నాయి బ్రదర్. వాళ్ళ ఒక ఆచారం, నేను ఒక ఆచారాన్ని పాటిస్తున్నా. ఆచార అభిప్రాయ తేడాలలో మా కుటుంబం ముక్క చెక్కలు అవుతుంది కాబట్టి నేను దేవుణ్ణి వదిలేశా. ఫ్యామిలీ కోసము, అయ్యా ఫ్యామిలీ కోసం దేవుణ్ణి వదిలేసిన వాళ్ళకు ఉదాహరణ చెప్పండి బైబిల్లో. అయ్యో, ధనవంతుడైనటువంటి ఆ యవనస్తుడు, ఎస్ ఆర్ నో? ఏం ప్రేమ అది? బతుకున్నప్పుడుగా చచ్చిపోయిన తండ్రి మీద ప్రేమ లేదు, అంత ప్రేమ. దేవుని వదిలేసేంత ప్రేమ. నా తండ్రిని పాతి పెట్టుకుని వస్తా. బతుకున్నప్పుడు చూపించాలని ప్రేమ చనిపోయిన తర్వాత చూపిస్తున్నారు. కానీ ఈ స్టోర్కి అట్లాంటిది. ప్రభు అంటాడు, స్టోర్కి లేదు, వచ్చేసాయి. నేను వచ్చిందే తండ్రికి బిడ్డకి కొడుక్కి వైరం పెట్టడానికి వచ్చాను. నేను ఈ స్టోర్కి ప్రేమను ముక్క చెక్కలు చేయడానికి వచ్చాను నేను. అందరూ అనుకుంటారు, ఏమయ్యా మీ బైబిల్ పట్టుకుంటే మమ్మల్ని మంచి కుటుంబాలకు మారుస్తారు అనుకున్నాం, కానీ మా బంధాలు తెంచడానికి వచ్చారా? కాదు కాదు కాదు. కుటుంబంలో మీ మధ్యలో స్టోర్గే ప్రేమలు తీసేసి అక్కడ అగాపే ప్రేమను పెట్టడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఒకరి పట్ల ఒకరు స్టోర్గే కుటుంబపరమైన ప్రేమలు కాదు, కానీ అగాపే ప్రేమను నెలకొల్పడానికి ఆయన ఇష్టపడే అలాంటి వాటి మధ్యలో వైరం పెడతాను అన్నాడు ఆయన. ఆదాము కూడా అవ్వ తప్పు చేసిందని చూసి ప్రభువ అవ్వన అని చూసి అవ్వ వెళ్ళిపోయినాడు ఆయన. ఎస్ ఆర్ నో? అంతే. ఆ కుటుంబ ప్రేమ అట్లాగే ఉంటుంది. అక్కడ దేవుని ప్రేమ కంటే అధికంగా స్టోర్గేను పట్టుకున్నారు. ఏమన్నా చేయండి, ఎంతనా చేయండి, సంఘం అంత ఎత్తు, కుటుంబం అంత ఎత్తు. ఏంది? అరే, సంఘ ప్రేమ గొప్పదా, కుటుంబ ప్రేమ గొప్పదా? కానీ సంఘం ఎదుట కుటుంబ ప్రేమలకు అధిక ప్రాధాన్యత ఇస్తాం మేము. దిస్ స్టోర్గే హైస్ టేకెన్ ఓవర్ అస్. ఈ కుటుంబ ప్రేమలు మనల్ని నిజంగానే కమ్మి వేశాయి, ప్రభు ప్రేమలో వచ్చి పక్కన పడేశాయి. ఈరోజు నా వాక్య విరుద్ధంగా నడుస్తుంటే ఒక తల్లిని కానీ తండ్రిని కానీ కొడుకుని కానీ ఒకరినొకరు గద్దించుకునేటువంటి స్థితిలో లేరు వాళ్ళు. బికాస్ దే డూ రెస్పెక్ట్ ద స్టోర్గే. ఆ కుటుంబ ప్రేమలు ఎంతగా మిళితమైపోయినారంటే, ఎంత విలీనమైపోయినారంటే, ప్రభు యొక్క ప్రేమలో ఆయన ఆజ్ఞల్ని పాటిస్తేనే ఆయనను ప్రేమించుట, ఆయన ప్రేమలో నిలిచుట. ఆయన ఆజ్ఞలైనా సరే పాటించకుండా ఉంటారు, కానీ స్టోర్గే ప్రేమల్ని పోగొట్టుకోవడానికి ఎన్నడూ కూడా సాహసం చేయరు. ఒకవేళ స్టోర్గే ప్రేమలో బలి అయిపోవాల్సి వస్తే కనుక, అయ్యా ఒక అబ్రాహం లాంటి బయటకు రాకపోయేవాడు. అబ్రాహం తన తల్లిదండ్రులు అందరూ వదిలి బయటకు వచ్చాడయ్యా. ఆయనకు స్టోర్గే లేదా అంటే తల్లిదండ్రులంటే ఇష్టం ఉండకపోవచ్చా? అయినా సరే ప్రభు ప్రేమ ముందు, ప్రభు పిలుపు ముందు ఆయన స్టోర్గేని ఎంపిక చేయలే, పక్కన పడేశాడు. అసలు ఐ డోంట్ కేర్. మరొక ఉదాహరణ, యోబుని చూసారా? తన భార్య తన నుంచి దూరం వెళ్ళిపోతుందన్న విషయం తెలిసినా కూడా ప్రభువుని ఒక్క మాట కూడా అనలేకపోయినాడు. అగాపే ప్రేమలో
చివరికి ఆ సమయంలో కూడా భార్యనే తెచ్చాడు. మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావే. అంతగా స్టోర్గే ప్రేమలు అసహించుకుంటున్నారు వాళ్ళు దేవుని ప్రేమ ఎదుటగా. మనుషులు ఒక సమయంలో దైవికమైన ప్రేమలా, కుటుంబ ప్రేమలా అని చెప్పబడినప్పుడు ప్రజలు కుటుంబ ప్రేమలు ఎన్నిక చేశారు. ఇగో ఈ సహోదరుడు నా పట్ల అగాపే ప్రేమను చూపిస్తున్నాడు, నా కుటుంబం నా పట్ల స్టోర్గే చూపిస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరు అని చూస్తుంటే నేను ఎల్లవేళలా స్టోర్గేకే జారిపోతా. రక్త సంబంధం కాకపోయినా నా పట్ల చూపించబడుతున్న అగాపే ప్రేమను ఎన్నడూ కూడా నేను పట్టుకోలే. బహుశా మేబీ ఐ మే ఎంబ్రేస్ ద లవ్. నేను మెచ్చుకోవచ్చు ఈ బ్రదర్ నా పట్ల మంచి ప్రేమ చూపిస్తున్నాడు అని. కానీ ఒకసారి నా కుటుంబం దగ్గరకు వచ్చరికి ఈడెవడో. నా మాట వింటున్నారా? స్టోర్గే లవ్ హైస్ టేకెన్ ఓవర్ ద అగాపే లవ్ ఫర్ మెనీ పీపుల్. ఈ స్టోర్గే ప్రేమలు చాలామంది యొక్క అగాపే ప్రేమల్ని తీసివేసి ప్రభు యొక్క ప్రేమను నిలబడకుండా చేసింది. దే ఆర్ నాట్ ఇన్ ద అగాపే లవ్ ఎనీమోర్. తర్వాత ఏం లవ్ అమ్మా? చివరి లవ్ ఏదైనా చివరి ప్రేమ. ఈ దీంట్లో ఒక్కొక్క ప్రేమ గురించి చెప్పండి, ఒక్కొక్క రోజు సరిపోదు. నేను కుదించి చెప్తా ఉన్నా ఈ రోజుకని. ఈరోజు నా అగాపే ప్రేమల గురించి కొంచెం లోతుల్లో గమనించుదాం. ప్రైజ్ ది లార్డ్. అగాపే ప్రేమ అంటే ఏంటి? తర్జమ అడగలేదు, అంటే ఏంటిదన్న. ఇప్పుడు నేను చెప్పాక అన్ని ప్రేమలకి నేను అంటే ఏంటి ఉదాహరణ చూపించానా? మీరు గ్రహించారా లేదా? ఆమేన్. ఇప్పుడు అగాపే ప్రేమ అంటే కొటేషన్ కూడా మిమ్మల్ని చూపిస్తాను చూడండి. 63-0319. దాంట్లో 107వ పేరా చూడండి. 107. Diverse lusts. They would just like to get in every little thing that they can get into, and all kinds of societies, and live any way they want to. And still, we go to church. We are just as good as anybody. లస్ట్ అంటే వ్యామోహము. ఈ మోహము ఈ రోజున ప్రతి సొసైటీని, ప్రతి గుంపుని, ప్రతి దాన్ని పట్టి అటు వెనకాల వైర్లెస్ మైక్ ఇవ్వచ్చుగా. చూసుకొని చేయండి. ఇది ఎంత భయంకరంగా ప్రజల్ని కమ్మివేసిందంటే, కమ్మివేసి చివరికి దానిలో కమ్మివేయబడిన తర్వాత కూడా ప్రజలు ఏం చేస్తున్నారట? సంఘాలకు వెళ్ళడం మాత్రం ఆపరు. మళ్ళీ సంఘాలకు వెళ్ళి ఎలా కనబడతారు? తమ్ముతాము ఈ శరీర సంబంధమైనటువంటి, వ్యభిచార సంబంధమైనటువంటి ఆత్మలు పొందుకున్న తర్వాత సంఘానికి వచ్చి ఎట్లా ఉంటారంట? వీఆర్ జస్ట్ ఐజ్ గుడ్ ఐజ్ ఎనీబడి. మిగతా మంచి వాళ్ళలాగే మనం మంచి వాళ్ళగా నటిస్తామంట. తెలుగులో ఉందా? చదువు. నానా విధములైన దురాశలు గలవారై అటువంటి అవివేక స్త్రీలు సమస్త లోక సమాజంలో చొరబడి వారి ఇష్టానుసారమైన జీవితమును జీవించుచు మేము సంఘానికి వెళ్తున్నాము, ఇతరుల వలె మేము కూడా మంచివారమే అని ఇంకా చెప్పుకొనేదారు. అడుగుతారు, మాలో ఏం తప్పు ఉంది? ఏం తప్పు చేశా? నాట్య కచేరీలకు, డ్యాన్సులకు, విందులకు వెళ్తూ. ఎక్కడెక్కడికి? నాట్య కచేరీ అంటే డ్యాన్స్ ప్రోగ్రాంలకి, విందులకు. ఇవాళ రేపు డ్యాన్స్ ప్రోగ్రాంలు ఎక్కడ బాగా జరుగుతాయి చెప్పండి? రెండు చోట్ల బాగా జరుగుతాయి బ్రదర్. అత్యధికంగా నేను అడిగేది పెళ్ళిలో ఒకటి, స్కూల్స్లలో. కరెక్టేనా? వాడు తన స్కూల్ యొక్క రెప్యుటేషన్ పెంచుకోవడం కోసం పనికి మాలిన ప్రోగ్రాం అన్ని పెడతాడు దుంకుమని చెప్పి. రెయిన్ డ్యాన్స్ అంటాడు. నిజమైన రెయినా? అంటే వాడు పెట్టిన టైంకి రెయిన్ వస్తుందా? ఈరోజు 4:30కి రెయిన్ డ్యాన్స్ అంటే 4:30కి వర్షం కురుస్తుందా?
వాడు కురిపించేది. మేము కూడా మా ఇంట్లో పైప్ ఇట్లా పైకి పెట్టుకుంటే మాకు కూడా రెయిన్ వస్తుంది. అది రెయిన్ డ్యాన్స్, వాడు పిలుచుడు, మనం పోయి దుంకొచ్చుడు. మళ్ళీ వాళ్ళు ఏదో పెద్ద జాగ్రత్తలు చెప్పే ప్రేమ గల తల్లిలాగా ఎక్స్ట్రా డ్రెస్ తీసుకురండి. వాళ్ళు పీకితే రెయిన్ డ్యాన్స్ అంటారు. రెయిన్ డ్యాన్స్లో నాట్య కచేరీలకు వెళ్తారు. తర్వాత విందులకు వెళ్తూ విందులు. ఏడా ఎక్కడ విందులు? అన్యజనుల విందులే అధికంగా ఇష్టపడేది మనము. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూస్తారు కొంతమంది ఎట్లుంటారంటే ఎంత తింటున్నా కూడా పాస్టర్ చూస్తున్నాడేమో అనుకుంటారు. కొంతమంది ఎంత తింటున్నాడో చూసి పాస్టర్ మళ్ళా క్రైస్తవులు పుట్టని వర్తమానం చెప్తారు కావచ్చు అనుకుంటారు. ఇట్లా నిర్బంధాలు ఏమి ఉండవుగా అన్యజనుల విందులలో. అక్కడికి పోయినామంటే ఆ పెళ్లి చేసుకునేటువంటి, ఆ విందు చేసేటువంటి ఆ యజమానుడి కంటే మన ఆర్భాటమే ఎక్కువ. తర్వాత వారి వెంట్రుకలు కత్తిరించుకొనొచ్చు. నొప్పి రాదుగా. నేను అనుకుంటా అందుకే ప్రభు ఆ వెంట్రుకలు కూడా స్పర్శనివ్వను ఆయన అనుకుంటా. వెంట్రుకలకు స్పర్శిస్తే ఎట్లుంటుంది? తోలు కట్ చేసుకుంటే ఎట్లా నొప్పి వస్తుందో, వెంట్రుకలు కట్ చేసుకుంటే నొప్పి వస్తే ఎవరు కట్ చేయరు. అంతేనా? వెంట్రుకలు కత్తిరిస్తాడు, వెంట్రుకలు కత్తిరిస్తారు. ఒకసారి స్త్రీ వెంట్రుకలు కత్తిరించిందంటే ఆమె తన ఘనతను, తన మహిమను కోల్పోయింది. అప్పుడు దురాత్మ సంబంధమైన సమూహాలు మామూలుగా వచ్చి పట్ట వాళ్ళకి ఇక తన భర్తలు వారికి విడాకులు ఇవ్వడానికి సరిపడేటువంటి కారణం అది. ఒకవేళ ఒక సోదరుడు వచ్చి, బ్రదర్ నా కూతురు లేదా నా భార్య వెంట్రుకలు కత్తిరించిందని నేను పక్కన పెట్టాలనుకుంటున్నా అంటే నేను కాదని చెప్పడానికి ఏ లేఖనం చూపించాలి ఆయనకి? ఆయన ప్రవక్త లేఖనం పట్టుకుని చూపిస్తాడు నాకు. అది తప్పని తెలిసినా కూడా కత్తిరించుకుంటారు. మళ్ళా కత్తిరించుకుంటారు. అందరికీ బట్టతలు వచ్చును గాక. చదవండి. ముఖమునకు రంగులు పూసుకొనొచ్చు. ముఖాలకు రంగులు పూసుకొనొచ్చు. అది వరకు కూడా చెప్పాను, మళ్ళీ ఇస్తున్నా అదే సేమ్ ఆఫర్. మన దగ్గర మంచి నెరడాక్ పెయింట్ ఉంది. బర్గర్ కదయ్యా, బర్గర్ పెయింట్ ఉంది. అస్సలు పోదు. అది వేసేటప్పుడు పాప రుత్తికి కానీ చొక్క కడితే ఇప్పటిదాకా పోలే. మొహంకి వేసుకుంటే ఇట్లా ఈ గోడ ఎట్లా మెరుస్తే అట్లా కనబడుతావు నాకు. ముఖానికి రంగులేస్తూ వారు కోరుకునే విధంగా దుస్తులు ధరించుకొనొచ్చు. ఎట్ట వేసుకోవాలనిపిస్తే అట్ట వేసుకోవాలా. మోకాలు కనబడాలా, ఓకే టిక్. పిక్కలు కనబడాలా, టిక్. నేను ఇంకో కొన్ని చెప్తుంటే మీరు బాగా ఇబ్బంది పడతారమ్మా. నేను అందుకే వదులుతున్నా. కానీ దయచేసి వస్త్రధారణ విషయాన్ని సరి చేసుకోండి. అర్థమవుతుందా? మీరు వింటున్నారా? ఇప్పుడు చిన్నపిల్లలు పిలుస్తే చూడండి, ఇట్రా శాలేం, ఇట్రా, దా బంగారం రా. ఇప్పుడు కెమెరాలో పడుతున్నాడా? పడతలేడుగా. నాకు కావాల్సిన కూడా అదే, పడద్దు. మీకు కనిపిస్తే చాలు. దిస్ ఈజ్ టు అవర్ లోకల్ చర్చ్. పడుతుండా? కొంచెం ముందుకు రారా, దాచుకుందాం. ఇగో ఇది చూడండి, ఆగురా. అంత ఘోరంగా మీరు. మరి కొంతమంది శారీలు కట్టుకుని అట్లా వస్తే ఎందుకు నవ్వుతలేరు మీరు? ఓరా, వాడికైతే నవ్వులాట అయిపోయింది, నిన్ను చూసి దేవుడు నవ్వుతున్నాడు అట్టాగే. వాడు పురుషుడు, వాడు చెడ్డేసుకుని తిరిగి ఏమన్నాడు వాడిని. వాడికి అనుమతించబడింది, అంతేనా కదా? వాడికి అవకాశం ఉన్నా సరే వాడు అట్లా చేయట్లేదు. చేస్తే సమాజం ఫుల్గా నవ్వుతుంది. అదే స్త్రీలు చేస్తే సాంప్రదాయము, చీరకట్టు, మీ తలకాయ మీద ఒట్టు, నిన్ను కూర్తు. ఎందుకు వచ్చిన తలనొప్పులమ్మా? సాంప్రదాయబద్ధమైన వస్త్రాలు అంటే శరీరం కనబడకుండా వేసుకునే వస్త్రాలని అర్థం. అక్కడ పురుషులు సైతం చేయనటువంటి ఘోర పాపాలు స్త్రీలు చేస్తున్నారు ఇవాళ రేపున. కరెక్టేనా? ఇప్పుడు పురుషులను చూడండి, అంటే పొట్టలో నుంచి కొంచెం ఉబ్బొచ్చినట్టు పొట్ట కనబడుతుంది, కానీ పొట్ట కనబడదు నిజంగా. నా మాట విన్నారా? ఇట్లా ముందే కుండ వచ్చినట్టు కుండ కనబడుతుంది, కానీ పొట్ట నిజంగా కనబడదు నీ కంటికి. నా మాట కరెక్టేనా? అరే పురుషులకు కలగజేయాలని వెసలుబాటు స్త్రీలు ఎందుకు వాడుకుంటున్నారు అంటున్నా నేను. అంజూరపు కట్టడాలతో ఆదాము దాచుకునేది ఒక చోటు. ప్రభు వచ్చి వారికి చర్మపు చొక్కాలు చేయించాడు. స్త్రీకి నిండుగా చేశాడుగా. స్త్రీ కోసం ఇంకొక 2 మీటర్ల బట్ట ఎక్కువ తీసుకున్నాడు, చర్మ బట్ట.
మీరు కూడా నెక్స్ట్ టైం కొనేటప్పుడు కుట్టించుకునేటప్పుడు 2 మీటర్లు ఎక్కువ తీసుకోండి. మీ ఆయనలకు చెప్తా నేను, అయ్యా మీకు అప్పుకోవాలంటే ఇస్తా, 2-3 మీటర్లు ఎక్కువ కొనియండి వాళ్ళకి ప్లీజ్, దయచేసి. మీరే చూపించలేని ఒళ్ళు ఎందుకు వాళ్ళు కనబరుస్తున్నారు? పురుషుడు సైతము సిగ్గుగా ఫీల్ అయ్యేటువంటి విషయాలు స్త్రీలు సిగ్గుగా ఫీల్ అవ్వడంలే. ఈ ప్రాంతీయతలో ఉన్నటువంటి విషయాలా అటు చేయకూడదుగా. సో ఇంకా ముందు సాగిపోదాం. ఈ బట్టల గురించి మాట్లాడినప్పుడల్లా నాకు అనేకమైన ఇంకా మేము పెద్దకోస్తులమని చెప్పుకోలేదు. ఇంకా ఏమంటారు, మేము పలానా పెంతకోస్తు, పలానా మెథడిస్టు, పలానా వర్తమానం అని చెప్పుకొని తిరుగుతాం. మళ్ళీ పైపెచ్చు మేము మంచివారం అండి. ఏం తప్పు ఉంది మాలో? మేము ఎవరైనా దొంగతనం చేసినామా, ఎవరైనా కొట్టినామా, తిట్టినామా? ఇది ఫేమస్ డైలాగ్ కదా, తొలికొండలో ఫేమస్ డైలాగ్ ఇది. మేము ఎవరైనా అన్నామా, ఎవరైనా తిట్టినామా, ఎవరైనా కొట్టినామా? మా ఇంట్లో మేము ఉన్నాం, మా బట్టలు మేము కట్టుకున్నాం. ఆయన బట్టలు ఇవేమన్నా? నా బట్టలు వేసుకున్న మంచిగా ఉంటుంది, దగ్గర కొంచెం లా ఉండగా నేను మొత్తం కవర్ అయిపోతారు మీరు. తర్వాత మీ క్రియలే ఏ క్రియలలో? డ్యాన్స్లకు వెళ్ళడంలో, విందులలో, వస్త్రాలలో, పెయింట్లో, మేకప్లలోనే మీరు ఎవరో బయటపడిపోతుంది. మీరు మంచోరు ఎంత డప్పు కొట్టుకున్నా బయటపడిపోయింది అంటున్నాడు ఆయన. తెలిసిపోతుంది దాన్ని బట్టి. గమనించుడి. భ్రష్టులై సత్యాన్ని ఎదిరిస్తారట. సత్యం అంటే ఏంటంటే వాక్యం. వాక్యం ఎదిరించి చేసేటువంటి క్రియలు ఇవన్నీ కూడా. ఎవరు? ఏలి ఆత్మ కలిగినటువంటి బ్రహ్మం గారట స్త్రీలను తరిమేస్తా ఉన్నాడట, ద్వేషిస్తున్నాడు. నాకు కూడా అట్లాంటి పేరే వచ్చింది, ఒక ద్వేషివి. మీరు ఎంతమంది స్త్రీ ద్వేషులు? మీరు ఎంతమంది స్త్రీ ద్వేషులు ఉన్నారు? ఎవరు లేరు. మీ పాస్టరు బయటకు రాలే కానీ అంతరంగంలో అవును 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 అని స్వరం వినబడుతుంది నాకు. లోపల ఆమె రిసౌండ్ వస్తుంది నాకు. మేము అంటేనే పడదరా మీకు అసలు. ఉదత్సమానం కన్ను ఎడమవైపు వేయచ్చుగా, ఇటువైపు పడేస్తావే అనుకుంటారు. గాడ్ బ్లెస్ యు. చదవండి. మీరు ఇది చేస్తున్నారు అని చెప్పుచున్నారు, లేదండి అది సరికాదు, అది చాలా తప్పు. నేను స్త్రీలను ద్వేషించడం లేదు కాదండి, వారు నా యొక్క సహోదరులు. వాళ్ళ సహోదరునిలయ్యా, వారు సహోదరునిలు. అవును. అయితే కార్యంలో నేను ఇప్పుడు చూడండి అసలు మేడం చెప్తాడు ఇక్కడ. ప్రేమ సరిదిద్దది. ఏ ప్రేమ? ఫిలోషియానా, లూడోసా, ఏది? ఫిలియోనా? ఏ తల్లి? స్టోర్గేనా? స్టోర్గే సరిదిద్దుద్దా? స్టోర్గే సరిదిద్దే నీ ఇంట్లో నీ కొడుకు నీ కూతురు చేసిన తప్పిదాన్ని నువ్వు ఎప్పుడో సరిదిద్దుదా? నీకు చేతగాలేగా. స్టోర్గేలు సరిదిద్దావు. స్టోర్గేలు ఒక స్థాయి దాటితే ఇంతకు మించి చెప్తే ఎక్కడ నా కొడుకు నా దగ్గర రాకుండా పోతాడో, నా కూతురు ఎక్కడ నా మాట వినకుండా పోతుందో అని చెప్పడం మానేస్తారు. ఎస్ఆర్లో స్టోర్గేలు అదే జరుగుతుంది అయ్యా. కానీ అలాంటిది కాదు అగాపే. అగాపే ఎలాంటిదంటే ఒకడు నేను పడిపోతా, నేను పెంటలో దుంకుతా, అగ్నిలో దుంకుతా అన్నా సరే వాడికి ఇష్టం లేకపోయినా సరే వాడిని లాగి బయటకు లాగేదే అగాపే ప్రేమ. తర్వాత చూడండి అంటాడు ప్రేమ సరిదిద్దేది. అసలు సరిదిద్దకపోతే అది ప్రేమే కాదు. అసలు ఈస్ టాకింగ్ అబౌట్ ద అగాపే లవ్. అది ప్రేమ. అది ఫిలియో లవ్. సరిదిద్దకుండా ఉండేదే ఫిలియో ప్రేమ. అగాపే ప్రేమ సరిదిద్దేది. మీకు నన్ను చూస్తున్నప్పుడల్లా యాంటీబయాటిక్లు ఇస్తున్నట్టు కనబడుతుంది కదా, అది అగాపే ప్రేమలో భాగమయ్యా. నేను మిమ్మల్ని అందరినీ దైవికమైన ప్రేమలో ప్రేమిస్తున్నా. ఎంతమంది ముస్లింలు అవుతున్నారా నాయన? జనులకు అర్థం కాలేదు. చూస్తారు అగాపే ప్రేమ అర్థం కాలే. అగాపే ప్రేమ అంటే సరిచేసేది. సరిచేస్తే ఎట్లుంటుంది? నచ్చదు. సరిచేస్తుంటే ఊరికి ఖండించినట్టు ఉంటుంది, ఊరికి దెప్పి పొడిచినట్టు ఉంటుంది. అగాపే ప్రేమ కనపరిచేవాడు లేడని చెప్పేసి భయపడి బాధపడే ప్రజలున్న చోట
వారు ఇంకా మాకు అగాపే లేదు అని ఏడుస్తున్నారు. 18 ఏళ్ళు అగాపేలే అని ఏడ్చారు. అగాపే వచ్చేది తట్టుకోలేకపోతున్నారు. అగాపే అంటే ఏంది? వాక్య ప్రకారం సరిచేయడమేగా. ప్రభువా మాకు అగాపే ఇవ్వు, ప్రభువా మాకు అగాపే ఇవ్వు. అక్కడ మోసి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ అరిచాము. సరే అడిగారుగా, తీసుకోండి అగాపే అని వచ్చరికి కష్టమవుతుంది. నాతో అయితే లేదు, ఇది వెళ్ళిపోరు, హైదరాబాద్కి వెళ్ళిపోంటారు ఒకళ్ళు అయితే. జోక్ అన్నాడు ఒక ఆయన అయితే, పోను హైదరాబాద్ వెళ్ళిపో, మాతో అయితే లేదు నీతో అన్నాడు ఆయన. అగాపే ప్రేమ అట్టాగే ఉంటుంది. అగాపే ప్రేమ తప్పును ఎన్నడూ సహించదు. నా సహోదరుడు తప్పిదంలో పడిపోతుంటే, నా సహోదరి తప్పిదంలో పడిపోతుంటే చూసి ఊరుకోలేదు. అగాపే స్టోరీగా ఊరుకుంటుంది. ఇప్పుడు కొడుకు దొంగతనం చేస్తున్నాడు, తాగుతున్నాడు. నేను చెప్పినా కొట్టినా తిట్టినా అయినా వాడు వింటలేడు. ఏం చేస్తారు తల్లిదండ్రులు? వాడు సావాడు సత్తాలని చెప్పి వదిలేస్తారు. సరి చేయడానికి బదులుగా వదిలేస్తారు. స్టోర్కే ప్రేమ పక్కన పడేస్తుంది. స్టోర్కే. అగాపే అట్ట చేయదు. అగాపే ఆ మార్పు కలిగేంత మట్టు వరకు బోధిస్తూనే ఉంటుంది. అది ఇట్లా చెప్తే నచ్చలే, మారు వరకు కూడా సహనం వహిస్తూనే ఉంటుంది. దీనికి ఆమెను వచ్చినాయి. వాస్తవమే. ద రియల్ ట్రూ అగాపే లవ్కి అసలైన డెఫినేషన్ ఏంటో తెలుసా? నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నిజంగా అగాపే ప్రేమలో ఉన్నవాడు దాన్ని సహించకుండా, అంటే ఆ తప్పిదాన్ని కొనసాగింపును సహించకుండా సరి చేయడానికి వెంటనే తాను తీసుకునేటువంటి ఆ ప్రయత్నాలన్నీ కూడా అగాపే ప్రేమలో భాగాలే. నేను ఒకవేళ తప్పిదం చేస్తా ఉన్నాను అనుకో, పాస్టర్ ఆయనకి ఏం చెప్పేది అని అనుకుంటే నువ్వు నా పైన అగాపే ప్రేమ కలిగి ఉన్నట్టు కాదు. నువ్వు తప్పిదం చేస్తున్నావు అనుకో, అప్పుడు నేను సర్లే వాళ్ళే సరి చేసుకుంటారులే అని వదిలేశాను అనుకో, అది అగాపే ప్రేమ కాదు. అది ఫిలియో ప్రేమలో భాగం. ఫిలియోలో ఒకరి తప్పిదాన్ని ఒకరు వదిలేస్తారు, పోతే బోన్లే అనుకుంటారు. ఇప్పుడు నీ భార్య మందిరానికి రానన్నది 10 సార్లు చెప్పావు, ఒకసారి వచ్చావు తట్టుకోలేక, అయినా రానన్నది. నెక్స్ట్ టైం ఏం చేస్తావు? జైల్లో వేస్తారు. ఏం చేస్తారు? ప్రభు మారుస్తారని చెప్పి వదిలేవా? స్టోరీగా వదిలేస్తుంది అయ్యా. కానీ అగాపే ఎప్పటికీ వదలదు. అగాపే ఎన్నటికీ వదలదు. అగాపే ఏం చేస్తుందంటే, నీ ప్రియులు వారు మారున్నంత వరకు, వారి తప్పిదాన్ని సరిచేసుకున్నంత వరకు కూడా లవ్ ఈజ్ కరెక్టివ్. అగాపే అంటేనే కరెక్టివ్నెస్. నేను మిమ్మల్ని సరిచేయడం ఆపేశాను అంటే మీరు నా అగాపే ప్రేమను వద్దన్నట్లే. మీరు విన్నారా? మమ్మల్ని మీరు సరిచేయద్దు బ్రదర్, మాకు చెప్పకండి బ్రదర్, మీరు మా జోలికి రాకండి బ్రదర్ అన్నారా? మీరు అగాపే ప్రేమను పక్కన పడేసి ప్రభువు యొక్క ప్రేమలో నిలిచి ఉండకుండా జారిపోయినవారు. అది బహు భయంకరమైనదయ్యా. కొన్ని ప్రేమలు కఠినంగానే ఉంటాయి. ఒక జంతువు చూడండి, ఒక కుక్క కనుక మిమ్మల్ని బాగా ప్రేమించింది అనుకోండి, అది వచ్చి పక్కన కూర్చొని ఆ మంచిగా చేతులు చాచి హగ్ అని అడగదు. అది వచ్చి దాని గోర్లతో కింద మీద వేసి నిన్ను తొక్కి, నువ్వు కూర్చున్న చోట నీ నాలుగతో దాని సొల్లంతా రాకి, దాని పళ్ళతో 2-3 ఘాట్లు పెట్టి దాని ప్రేమను వ్యక్తపరిచే విధానం అదే. దాని ప్రేమ అంతే. ఏం ప్రతి ఇంత జ్ఞానం ఎక్కడ వచ్చిందని కుక్కలు తెచ్చుకున్నాక వచ్చింది నాకు. అది వాటి ప్రేమను చూపిస్తున్నాయి కానీ మనకు కఠినంగా కనబడుతున్నాయి. అవి ఎక్కడికైనా పోతుంటే కాళ్ళ సందులో పర్ర పడతాయి. అది వాటి ప్రేమ, మనకు చిరాకు. కొంతమందికి అగాపే ప్రేమ అట్ట అయిపోయింది అయ్యా. వారి కాళ్ళకు అడ్డుబండలాగా మారిపోయింది. ఏదైనా సరి చేద్దామంటే అగాపే వద్దంటారు. ఇట్లా ఇదేనా కదా అగాపే ప్రేమ అంటేనే సరి చేయడం. ఇప్పుడు నేను సరి చేస్తున్నా అనుకో, ముందు నీ ఇంట్లో చూసుకో, నా ఇంట్లో అగాపే ప్రేమ చూపించిన వాళ్ళు వద్దన్నారు, నువ్వు కూడా వద్దంటావా? మీకు లాజిక్ అర్థమైందా? నా ఇంట్లో అగాపే ప్రేమ చూపించానండి, వాళ్ళు తృణీకరించారు, నువ్వు కూడా అగాపే ప్రేమ తృణీకరిస్తావా? అరే ఇక్కడ వాడతాం డైలాగులు ఏమని, ముందు నీ కంట్లో ఉన్న దూలం తీసుకో. ఆడి కంట్లోకి దూలంగా పెద్ద రాయి బండేసుకున్నా సరే నిన్ను సరి చేసే ప్రయత్నం ఎవరు చేసినా సరి చేసుకోవడం మంచిది. దానివల్ల మనకు వ్యక్తిగత లాభం కదా. ఇదంతా కూడా అగాపే ప్రేమలో భాగమయ్యా. ప్రభు చేసింది కూడా అదే.
ప్రభు నీ తప్పిదాలని నీ పాపాలని ఎన్నడూ కూడా సమర్థించడు ఆయన. వాటిని తప్పు అని చెప్పేసి బోధ రూపంలోనో, పాటల రూపంలోనో, ప్రార్థనలోనో, కళల్లోనో ఏదో ఒక రూపంలో చూపిస్తాడు. నువ్వు తప్పు చేసావు, సరి చేసుకో. అది అగాపే ప్రేమలో భాగం. అది చాలామంది పాస్టర్ దగ్గర రావడానికి ఇష్టపడరు. వచ్చిన కాడ నుంచి ఏ తప్పిదని చెప్తాడు అని భయం. ఎందుకు వచ్చిన గొడవ అంటే మనం వాలంటరీగా కావాలని అగాపేకి దూరం జరిగిపోతుంటే, వద్దని చెప్పేసి దేవుడు చూపించాలన్న దైవికమైన ప్రేమ నుంచి దూరం జారిపోతుంటే, ఇక మన పదాలని మనమే కదా ఎన్నుకున్నది. మనమేగా దేవుని ప్రేమ నుంచి నిలిచిపోకుండా జారిపోతున్నట్టుగా ప్రయత్నిస్తుంది మనమేగా. అందుకే నేనేమంటానంటే, ఎల్లప్పుడు కూడా నీ తప్పిదాలను ఎల్లవేళ చూపించే ఒక ఇద్దరు వ్యక్తులు నీ పక్కన ఉంచుకో, నువ్వే బాగుపడతావు తొందరగా. కరెక్టే కదే? ఎల్లవేళ నీ తప్పిదాలు ఎక్కడ దొరుకుతుందని చెప్పి భూతద్దంలో పెట్టి చూసే ఒక ఇద్దరు వ్యక్తులు ఉంచుకో. నువ్వు నిజంగా హద్దులు దాటకుండా జాగ్రత్త పడతావు, నువ్వు చక్కగా ఉంటావు, జారి పడిపోవు. అరిస్టాటిల్ అని కూడా ఒక మాట అన్నది, వి నీడ్ మోర్ ఎనమీస్ దెన్ ద ఫ్రెండ్స్ అన్నాడు ఆయన. బహుశా అరిస్టాటిల్ అనుకుంటా, పొరపాటు కాకపోతే. మనకు మంచి స్నేహితుల కంటే శత్రువులు ఎక్కువ ఉంటే బాగుంటుందంట. ఎందుకంటే శత్రువు ఉన్నప్పుడు ఏం చేస్తావు నువ్వు? జాగ్రత్తగా నడుస్తావు, తప్పిదం జరగకుండా. ఎందుకంటే తప్పిదం జరిగితే వాడు మిత్రుడని వదిలేస్తాడు, శత్రువు వదలడు. వాడు సందు దొరికితే ఊరికి వస్తారు, అంతేనే కదా? పాస్టర్ కూడా ఎప్పుడు తప్పిపోతాడు, ఎప్పుడు దొరుకుతున్నా అని చూస్తారు చాలామంది. ఎప్పుడు అదే చేస్తారు. ఎందుకంటే గిన్ని గానం యాంటీబయాటిక్ వేసినాక ఏదో ఒక చోట మాకు కూడా దాని దొరకపోద్దా అని చూస్తారు. మంచిదే, అటు చూస్తున్నటువంటి మీ యొక్క దృష్టిని బట్టి కాపరి జాగ్రత్తగా ఉంటాడు, అది కాపరికి మంచిది, అంతే కదా? తప్పిదం చేస్తే ఎక్కడ సంఘము నిలదీస్తుందో అన్న భయం కాపరికి కూడా ఉండాలా, లేకపోతే ఆ కాపరి ఇష్టానుసారంగా జారిపోతాడు. చాలామంది కాపర్లు అందుకే విశ్వాసుని నోరు తెరవనీయకుండా ఆపేస్తారు, నొక్కేస్తారు. అనుభవాలు. ఎందుకంటే ఎక్కడ స్వరం ఎత్తితే ఎక్కడ ఏమవుద్దు అని చెప్పేసి అక్కడక్కడ నొక్కి పడేస్తారు వాళ్ళు. దానివల్ల జరిగేది ఏంటి? ఆ కాపరిని నియంత్రించగలిగాడు ఎవడు లేడిగా. ఇష్టానుసారంగా నడుచుకుంటూ తప్పిదాలు పడి ఇక అది యెహోవా యొక్క నివారింప శక్యం కాని యొక్క ఆ ఒక పాయింట్ నుంచి స్పిరిట్ ఆఫ్ ఎర్రరు, స్పిరిట్ ఆఫ్ లయింగ్, స్పిరిట్ ఆఫ్ ఐడాలట్రీ, ఇంకా నెక్స్ట్ స్పిరిట్లు పోతూనే ఉంటాయి. అవి ఇక ఒకదాని వెంబడి ఒకటి వస్తూనే ఉంటుంది, ఆత్మలు. కానీ అయ్యా, కరెక్షన్ ఈజ్ అ గాడ్స్ లవ్, ఇట్స్ అగాపే. ఇప్పుడు కొరింథీ రాసిన మొదటి పత్రిక రండి, ముగించే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రేమల గురించి తర్వాత మాట్లాడుకుందాం. తీయండి, మీ అందరికీ బాగా సుపరిచితమైన వాక్యం. కొరింథీ రాసిన పత్రిక కాదు ప్రభురాత్రి భోజనం సంబంధించిందయ్యా. ఆయన అప్పగింపబడడానికి రాత్రి లేఖనం చెప్పమ్మా. చాలా మంది తీయలేదు, ఇక సౌండ్ రాలేదు నాకు. వచనం చెప్పండి బ్రదర్. మొదటి కొరింథీ 11. ఇప్పుడు పేజీల సౌండ్ బాగా వినిపిస్తున్నాయి. తిప్పండి, త్వరగా తిప్పారా? చదవండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణములను ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. మీరు ఇప్పుడు చదివిన లేఖనాలు చూస్తుంటే ప్రతి ఒక్కరు తనదాన్ని పరీక్షించుకోవాలి, అయోగ్యంగా చేయవేయకూడదు, రక్త విషయంలో అపరాధాలు అవ్వకూడదు. దీంట్లో అగాపే కనిపించడం లేదా? దెర్ ఈస్ అ గ్రేటర్ లవ్ ఈజ్ స్టేయింగ్ బిహైండ్ దోస్ వర్సెస్. ఆయన ఏమంటున్నాడంటే, మీరు అధికంగా శాపగ్రస్తులు కాకుండాట్లుగా మిమ్మల్ని మీరు పరిశీలించుకొని మీరు సరి చేసుకోమంటున్నాడు ఆయన. ఆత్మ పరిశీలన చేసుకొని సరి చేసుకోండి. లవ్ ఈజ్ కరెక్టివ్నెస్. మిమ్మల్ని సరి చేసుకోమని చెప్పడంలోనే ప్రేమ దాగి ఉంది.
ఈ ప్రభురాత్రి భోజనం అంటేనే ప్రభురాత్రి భోజనంలో అగాపే ప్రేమను ప్రకటించేది. అతి గొప్ప అగాపే ప్రేమ అంటే ఈ భూమి మీద తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టువానికంటే అత్యధికమైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. శిలువలో ఆయన చేసింది అదే. తన ఒక్కగానైన తన కుమారుణ్ణి హీ సాక్రిఫైస్డ్ హిస్ బిగాటెన్ సన్. తన ఒక్కగానే ఒక కుమారుని నీ కొరకు నా కొరకు ఆయన అర్పించినాడు ఆయన. సో దట్ నువ్వు నిన్ను సరి చేసుకుంటావని, నీ తప్పిదాన్ని ఎత్తి చూపి దాని నుంచి నువ్వు విడుదల పొందుతావని. ఈ ప్రభురాత్రి భోజనం కూడా ఆయన అదే చెప్పాడు. నువ్వు ఏ పాపాలు చేసావో ఇప్పుడు మోకరించి ప్రార్థన చేసి కనుక్కొని వాటి నుంచి విడుదల పొందుకో, క్షమాపణ అడుగు, నువ్వు సరి చేసుకో. అది ఏ తప్పిదమైనా సరే యోగ్యమైనటువంటి స్థితిగతుల్లోకి వచ్చాక దానిలో చేవి అప్పటిదాకా వేయకు. అయోగ్యముగా నువ్వు చేయి వేసావా అధికమైనటువంటి నువ్వు అపరాధం రుసుములు కట్టుతావు, అధికమైనటువంటి పాపంలో జారిపోతావు. నువ్వు సరి చేసుకో, అప్పుడే దీనిలో చేయి వేయన్నాడు. అక్కడే అగాపే ప్రేమ దాగి ఉందయ్యా. ఎందుకంటే ఇదేంటో తెలుసా, 2000 సంవత్సరాల కింద ఆయన శిలువలో కార్చిన రక్తం అనేటువంటి కార్యక్రమం తర్వాత ఒకసారి స్నానం చేసినవాడు మరలా స్నానం చేయవలసి అక్కర్లే, పాదాలు కడుక్కుంటే చాలు. ఒకసారి ఆయన రక్తములో లేఖన ప్రకారమైన బాప్తిసం గుండా నిజంగా తను కడుక్కున్నవాడు మరొకసారి కడుక్కోవాల్సిన అవసరంలే. ఆయన శరీర రక్తాలు పాలు పంపులు పొందుకుంటే చాలు. ఆ రోజున అక్కడ శిలువలో చూపించింది అగాపేనే, ఇప్పుడు ఈ ప్రభురాత్రి భోజనంలో చూపించుచున్నది అగాపేనే. ఇక్కడ సరి చేసుకోమంటున్నాడు, అక్కడ సరి చేసుకోమంటున్నాడు. దీనిలో చేయి వేయడానికి ముందు ఆయన అంటాడు, సరి చేసుకో తల్లి, నీ తప్పిదాన్ని ఒప్పుకో, మరొకసారి చేయకుండా ఉంటాను ప్రభు దగ్గర నువ్వు సంకల్పం, ఒక నిర్ణయం తీసుకో. ఎందుకంటే ప్రేమ అనేది సరిచేసేది. ఇప్పుడు ఆలోచన చేయండి, ఈ ప్రభురాత్రి భోజనం మీ దగ్గరకు వస్తుందంటే మిమ్మల్ని సరి చేస్తున్నప్పుడే వస్తుందిగా, మీరు సరి చేసుకున్న తర్వాతే తీసుకోమని చెప్తుందిగా. విచ్ ఎవర్ ఈజ్ కరెక్టింగ్ యూ, దట్ ఈస్ కాల్డ్ అగాపే. లేఖన ప్రకారంగా నేను సరి చేసుకోమని చెప్తున్న సమస్తము అగాపే. అది వ్యక్తి అయినా, కాపరైనా, ప్రవక్త అయినా, ప్రభురాత్రి భోజనమైనా. ప్రేమ విందులకు ముందుకెళ్దామా? ఆ ప్రేమ విందు గురించి మాట్లాడతలే నేను. బయట ఇప్పటిదాకా వండారు చూసారు, ఆ ప్రేమ విందు అడగలే. అగాపే ప్రేమ విందులో ముందుకెళ్దామా? ఈ అగాపే ప్రేమ విందులో మనం అందరం కూడా పాలిభాగస్తులు అవుదాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నూతన గ్రహిస్తున్నారా? గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా దానిలో చేయి వేయడానికంటే